ఒక స్కూల్లో రవి అనే పిల్లవాడు 6వ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు మేడం ఒక కష్టమైన ప్రశ్న అడుగుతుంది. అప్పుడు క్లాసు అంతా నిశ్శబ్దంగా కూర్చుంటుంది. ఒక విద్యార్థి మాత్రమే చేయి పైకెత్తి నేను చేస్తాను అని అంటాడు. రవి క్లాసులో విద్యార్థులందరూ రవిని చూసి నవ్వుతారు. మేడం కూడా రవి ముందుకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించమని అడుగుతుంది. కాబట్టి రవి చాక్ పీస్ తీసుకుని సమస్యను పరిష్కరిస్తాడు. మేడం చూసి షాక్ అయ్యి, రవి, నువ్వు ఈ సమస్యను ఎలా పరిష్కరించావు అని అడిగింది. రవి స్కూల్ అయిపోయిన తర్వాత నేను క్లాసు గదులు శుభ్రం చేస్తానని అన్నాడు. అలా శుభ్రం చేస్తున్నప్పుడు పాత పుస్తకాలు దొరికాయి కాబట్టి నేను వాటిని చదివి గోడలపై చాక్ పీస్తో ప్రాక్టీస్ చేశాను అని చెప్పాడు. క్లాసు అంతా బిగ్గరగా చప్పట్లు కొట్టింది. మరుసటి రోజు నుండి టీచర్ రవిని మొదటి బెంచ్లో కూర్చోమని చెప్పింది. మన చేతిలో ఏది ఉంటే దాన్ని ఉపయోగించుకుని జీవితంలో విజయం సాధించవచ్చు.